Welcome to the Learner's Curve, and this is Divya, and welcome to all DSC and APDSC and APTET aspirants. And ఈరోజు పర్టికులర్లీ నా వీడియో సిలబస్ మీద చేశానండి ఇది. అండ్ యూ కెన్ గో త్రూ మై ఛానల్ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్. మీరు చూడొచ్చు సైకాలజీ అండ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ కవర్ అవుతుందండి. అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. నెక్స్ట్ సిడిపి లైక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. నా సబ్జెక్ట్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. లెట్స్ సీ ఎవ్రీడే ఛాలెంజెస్ ఐఎమ్ రిలీజింగ్. ఇంత సిలబస్ ఫినిష్ చేద్దామని చెప్పి నేను డైలీ వీడియోస్ చేస్తున్నా. సో యూ కెన్ ఫాలో మై వీడియోస్. అండ్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్సో. ఎవ్రీ టైమ్ లైక్ ఒక 1 మార్క్లోని 0.10లో ఇట్లా కూడా మిస్ అయినవి ఉన్నాయండి. ఓకే, దిస్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఫస్ట్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది సిలబస్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టిప్. అందరూ ఇస్తారు బట్ ఐ ఫాలో. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ చెప్తున్నానండి, అందరూ పీజీటీస్కి ఎవరైతే సిడిపి పిఈ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మోస్ట్లీ యూస్ అవుతాయి ఈ వీడియోస్ అన్ని. అండ్ ఇంగ్లీష్ కామన్గా అందరికీ పేపర్స్ ఉంటాయి. ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్ ఉంది, పేపర్ 1. సో everyone who are preparing for APDSC can watch my videos. And the first, it's the eligibility test. Everyone knows teacher eligibility test, that is TET 2024 July లో పడింది నోటిఫికేషన్. ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇందులో మెయిన్లీ సిడిపి లాంగ్వేజ్ 1, లైక్ మనది ఆంధ్రాలో మ్యాక్సిమం తెలుగు రాస్తారు. అండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. అండ్ మీ సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ దానికి 60 మార్క్స్ ఉంది. సో టోటల్ 150 మార్క్స్కి పేపర్ ఉంది. సో మోస్ట్లీ నేనేం కవర్ చేశాను అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ద సిలబస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఓవరాల్ ప్రిపరేషన్ అనేది కావాలి. టెట్ అంటే టెట్ కోసం ప్రిపేర్ అవుతాం, మళ్ళీ తర్వాత మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాం అనేది ఇట్స్ డిఫరెంట్ థింకింగ్. బట్ ఓవరాల్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అవే వేరేగా ఉంటుంది. సో లెట్స్ సీ హౌ కుడ్ ఇట్ హెల్ప్. అండ్ సమ్ ఆల్రెడీ సిడిపి కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. యూ కెన్ ఫాలో. మేబీ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ అంత ఎఫిషియెంట్గా పెట్టలేకపోవచ్చు బికాస్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్. సో ఫస్ట్ వి విల్ సీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. చూస్తే మనకి డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, దానిలో పార్ట్స్ అట్లా నేను అన్నీ కూడా ఒక్కొక్క స్లైడ్ మీద సెపరేట్ చేసి పెట్టానండి. అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగాజికల్ కన్సర్న్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టెట్లో చూసుకుంటే ఐసిటి కూడా ఉంది. ఐసిటిఏ, ఐసిటిబి అని చెప్పి కూడా ఇచ్చారు. సో కంప్యూటర్ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఐ విల్ ట్రై టు కవర్ దిస్ వన్ ఆల్సో మోస్ట్లీ ఇన్ మై వీడియోస్. ట్రై చేస్తాను, బట్ అవ్వకపోతే సారీ అండి. యూ కెన్ ఫాలో ఎనీ అదర్స్ ఆల్సో. ఇంకా నెక్స్ట్ మనం టిఆర్టీ లైక్ స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే దీనిలో టోటల్ క్వశ్చన్స్ 160 ఉంటాయి, 80 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఇందులో కూడా మీకు సబ్జెక్ట్స్ తెలుసు, పిఈ, జీకే, కరెంట్ అఫైర్స్, క్లాస్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అన్నారు. సో టెట్లో కొంచెం ఎక్కువ మనకి సైకాలజీ వచ్చింది, ఇక్కడ మాత్రం కొంచెం తగ్గింది. దట్టు ఓన్లీ 5 మార్క్సే ఉంది. సో మనం టెట్ కోసమే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. దీనికోసం టెట్ కోసం ప్రిపేర్ అయింది మోస్ట్లీ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఓన్లీ రివైజ్ చేసుకునేటట్లు ఉంటే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్
కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. బట్ యాజ్ ఇంగ్లీష్ టీచర్ ఎస్ఏ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయితే దిస్ ఇస్ మై టిప్. యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్స్కి అండ్ టీజీటీస్కి నాట్ మోస్ట్లీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సిలబస్ వచ్చింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ పోస్ట్ నేమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి రాంగ్ ఇచ్చారండి, బట్ ఇట్స్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్. అండ్ ఇందులో పేపర్ 1 ప్రొఫిషియన్సీ ఫర్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజెస్ ఎవరికైనా సరే వాళ్ళు పేపర్ 1ని నో నీడ్ నాట్ టు అపియర్ అని క్లియర్గా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఎస్, పేపర్ 1 100 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫర్ 100 మార్క్స్. అది ఎస్ఏ ఇంగ్లీష్ కానీ టీజీటీ ఇంగ్లీష్ కానీ పీజీటీ ఇంగ్లీష్ కానీ ఈ పేపర్ 1 రాయవసరం లేదు, డైరెక్ట్గా విల్ గెట్ ద పేపర్ 2. నెక్స్ట్ వస్తే సేమ్ ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ సేమ్ ఉంది. జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాక్సిమం సేమ్ ఉందండి. రెండింటికి కూడా కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వి విల్ సి పిఈ. ఫస్ట్ ఒక 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉందండి. పార్ట్ 2లో వచ్చి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇందులో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఇట్లా చాలా ఉందండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక 1 వీక్ నా హ్యాబిట్ ప్రకారం అయితే మొత్తం నేను సిలబస్ని అనలైజ్ చేసుకుంటాను. రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకుంటాను. అండ్ టిల్ నౌ ఐ డిడ్ంట్ అపియర్. నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఏమి ఫిల్ చేయలేదు. నెక్స్ట్ మంత్ అకార్డింగ్ టు ఎగ్జామ్ డేట్స్ నేను ఎక్కడ అప్లై చేయాలని చూస్తున్నాను. అండ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు నేను మొత్తం సిలబసెస్ అన్నీ ఒకే వీడియోలో గ్యాదర్ చేసి పెట్టుకున్నాను అంటే, నాకు ఒక సిలబస్ అనేది రెగ్యులర్గా థరోగా చూడాలి. సో మనం ఎక్కడ రాసి పెట్టుకున్నా ఏం చేసినా సరే ఇప్పట్లో అయితే మొబైల్లో చూసినంత ఫాస్ట్గా కానీ యూసింగ్ టెక్నాలజీ వీడియో చూసినంత ఫాస్ట్గా ఏది కవర్ అవ్వట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ 1 ఓన్లీ, ఫస్ట్ పార్ట్ ఆఫ్ సిలబస్ అండి. యాజ్ నేను ఫాలో అయ్యేదాని ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాను. ఒక 1 వీక్ నాకు ఓన్లీ సిలబస్ అనాలిసిస్కి అండ్ రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవడానికి కానీ దాని రిలేటెడ్ ఎలా ఫాలో అయితే మనం వెళ్ళగలుగుతాం, క్లియర్ చేయడానికి దగ్గరికి వెళ్ళగలుగుతాం. బికాస్ ఇది సెల్ఫ్ స్టడీకి సంబంధించింది. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ కోచింగ్స్, ఇంట్లోనే చదువుతున్నాను. సో యూ కెన్ ఫాలో మై వీడియోస్ ఆల్సో. ఎవ్రీడే హౌ ఐ ప్లాన్, ఏ టాపిక్స్ ప్లాన్ చేస్తాను అదంతా కూడా నేను ఎవ్రీడే వీడియో అయితే పెడతానండి. 1 or 2 వీడియోస్ పెడతాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఫాలో. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్. అయితే టీజీటీకి ఎస్ఏకి కూడా మనకి ఎక్కువగా ఇవి లేవు. పిఈ కానీ సైకాలజీ కానీ చాలా తక్కువ ఉంది, 5 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్. మీకు తెలుసు లెవెల్ ఆఫ్ టెస్టింగ్ టిల్ టీజీటీస్ అయితే ఇంటర్ వరకు ఉంటుంది మోస్ట్లీ. పీజీటీస్ కోసం బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చదవాల్సి వస్తాయి బుక్స్. ఇదంతా కూడా మొత్తం మీరు చూసారంటే నేను మొత్తం ఓన్లీ గ్యాదర్ చేసి పెట్టుకున్నవే. అన్ని దగ్గరలో సెర్చ్ చేసి వీలైనంత వరకు కొన్ని దగ్గరలో నాకు రైటింగ్ కుదరలేదు, సో అడ్జస్ట్ చేసి పెట్టుకున్నా. సో ఇదంతా టోటల్గా నా సిలబస్ వీడియో. మీకు 1 వీడియోలోనే టోటల్ సిలబస్ అంతా వస్తుంది. అండ్ ఫైనల్లీ మెథడాలజీ వస్తే ఎస్ఏ ఇంగ్లీష్ అండ్ టీజీటీ ఇంగ్లీష్కి సేమ్ మెథడాలజీ ఉంది. పీజీటీకి కొంచెం చేంజెస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఆల్సో
ఇంగ్లీష్ పీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ ఫాలో. అండ్ ఆల్సో సైకాలజీ, సిడిపి, పిఈ అవి కూడా నేను కవర్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జస్ట్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ క్లిక్ చేయండి, విల్ గెట్ మై వీడియోస్. పోస్ట్ గ్రాడ్యుయేట్కి మనకి ఏం కావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేపర్ 1 is qualifying. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వాళ్ళకి ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ లాంగ్వేజెస్ నీడ్ నాట్ టు అపియర్ పేపర్ 1. సో పేపర్ 1 అనేది రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం పేపర్ 2 రాస్తాం. అందులో సిలబస్ మీకు తెలుసు, ఇక్కడ రాయ అవసరం లేదు. పేపర్ 1 అవసరం లేదు. సో పేపర్ 2లో జీకే, పిఈ కూడా ఇక్కడ 10 మార్క్స్ అండి పీజీటీ. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆల్సో ఒక 10 మార్క్స్, 20 క్వశ్చన్స్. ఇట్స్ చాలా డిఫికల్ట్. కంటెంట్ ఆల్సో 100 క్వశ్చన్స్, 50 మార్క్స్. మెథడాలజీ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఇట్స్ టూ డిఫికల్ట్ టు రైట్ యాక్చువల్లీ. ఈచ్ 1 మార్క్ అయితే రైటింగ్ ఎబిలిటీ మార్క్స్ డిఫరెన్సెస్ వేరే ఉంటాయి. బట్ హాఫ్ మార్క్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ అనదర్ గుడ్ న్యూస్, మనకి పిఈ లైక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ అసిస్టెంట్కి, పీజీటీకి, టీజీటీకి సేమ్ ఉంది. అండ్ సో మనకి మూడిటికి కలిపి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ పిఈది ఆల్రెడీ నా దగ్గర మైండ్ మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి. జీకే అయితే మీరు ఓన్గా ఏదైనా చూసి ప్రిపేర్ అవ్వండి. ఐ కెన్ సజెస్ట్ సమ్, బట్ నేను అట్లా జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ అలాంటివి నేను డిస్కస్ చేయట్లేదు. వీక్లో ఎప్పుడైనా కుదిరితే వి విల్ డిస్కస్ ద బిట్స్. కావాలంటే కరెంట్ అఫైర్స్ మేబీ నాకు యూస్ఫుల్ అవుతుంది. సో వి విల్ డిస్కస్. ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో కావాలి అనుకొని, తెలుగు మీడియంలో వద్దు ఇంగ్లీష్ మీడియంలో కావాలి అనుకొని డిస్కస్ చేద్దామంటే విల్ డిస్కస్. అదర్వైజ్ నేను కరెంట్ అఫైర్స్ అయితే ఎవరికి నేను చెప్పాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ చూస్తే చాలా వ్యాస్ట్ ఉంది. సో ఇట్ టేక్స్ సో మచ్ టైమ్. అయినా పిఈ కొంచెం ప్లస్ ఏంటి అంటే ఆల్రెడీ ఎస్ఏకి, టీజీటీకి ఉంది. సో హ్యాపీ. బట్ సైకాలజీ లైక్ మనకి టెట్కి కూడా అంత దగ్గరగా ఏం లేదు. ఫుల్ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది, చూసారు కదా. సో మోస్ట్లీ టోటల్ సిలబస్ మీకు ఇక్కడ దొరుకుతుందండి. లైక్ ఎస్ఏ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ ఇంగ్లీష్. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఇంట్రడక్టరీ వీడియో. సిలబస్ కోసం ఇంట్రడక్షన్ మాత్రమే. దీనిలో ఇంకా నేను అనలైజ్ చేయలేదు. అనలైజ్ చేసి షార్ట్ నోట్సెస్ చేసుకొని ఫస్ట్ షార్ట్ నోట్సెస్ స్కెలిటన్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇట్ మే టేక్ 1 వీక్ టైం. ఈ 1 వీక్ కూడా నేను ఏం చేస్తున్నాను అనేది మాత్రం వీడియో చేయగలను. మేబీ మీ బ్లెస్సింగ్స్తో నాకు కూడా ఒక జాబ్ రిజర్వ్ అయి ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. I want to grow and along with you, and thank you. And again subscribe cheskondi. It is very helpful video. You can watch again. In case syllabus video meeku avasharam kuda undadu. Okay, thank you.